లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. పల్నాడు జిల్లా మాచర్లో ఈవీఎంల ధ్వంసం సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పల్నాడులోని వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సభ్యులు ఈరోజు పల్నాడు వెళ్లే ప్రయత్నం చేస్తుంటే అటు గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేతలను అయితే అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇంటికి వచ్చి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్, పోలీసులు ఏమైనా నోటీసులు ఇచ్చారు? మీరు ఏమైనా బయటికి వెళ్ళడానికి ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు? అంటే మాచర్లో జరిగినటువంటి సంఘటనలు, పల్నాడు జిల్లాలో జరిగినటువంటి విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మేము గత వారం రోజులుగా, 10 రోజులుగా దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం. అలాగే మొన్న గవర్నర్ గారిని కలిసాం. తర్వాత ఎప్పటికప్పుడు మా పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడుతున్నాం. మరి ఇంకా సంఘటనలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. నిత్యం మరి పోలీసులు కేసులు పెట్టినా నామమాత్రపు కేసులు, అన్నీ బెయిలబుల్ కేసులు పెడతా ఉంటే ఇంకా వాళ్ళలో భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ మా కార్యకర్తలు, నాయకులకి ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద నిన్న మరి మాచర్లకు వెళ్ళడానికి పిలిపివ్వడం జరిగింది. దాని మీద ఉదయం నుంచి నాయకులు వీళ్ళందరూ కూడా పోలీసులను పెట్టేసి గృహ నిర్బంధాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఎలక్షన్ కమిషన్ మరి ఏదైతే డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈవీఎం మిషన్ తీసుకుని నేల కేసు పగల కొడితే ఎమ్మెల్యే 10 రోజుల వరకు ఆ విషయం బయటకు రాలేదంటే ఇవాళ సిట్ వేస్తే కానీ ఆ విషయం బయటకు రాలే. దీని మీద ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, పోలింగ్ ఆఫీసర్ పిఓలు ఉన్నారు, ఏపీఓలు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉంటారు. అసలు ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా 10 రోజుల పాటు, 10 రోజుల పైన అవుతా ఉంది. అసలు ఏం జరుగుతోంది? ఇది ఆంధ్ర రాష్ట్రమా లేకపోతే మరొక బీహారా? మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి నిలయంగా మారుస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని మేము అనేకసార్లు చెప్పాం. ఇవాళకి కూడా వాళ్ళ మీద నామమాత్రపు కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా బెయిలబుల్ కేసులు పెడితే ఇంకెవరికి భయం ఉంటుంది? హత్యాయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ని అతి దారుణంగా అతని మీద దాడి చేశారు. మరి ఇన్ని కేసులు, 10 కేసులు పెట్టామని చెప్పుకుంటే సరిపోతుందా? ఇవాళ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయాలా? డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్ పిన్నెల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ పగలగొడితే ఇవాళ దేశ చరిత్రలోనే గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి విషయం ఇవాళ డైరెక్ట్గా అతని వీడియోస్తో సహా బయటపడితే ఇవాళ వరకు అతను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూ కాలయాపన చేస్తున్నాడు తప్ప ఇమ్మీడియట్గా అతను డిస్క్వాలిఫై చేయాలా? ఒక పోలింగ్ బూత్లో ఓట్లు వేసుకున్నటువంటి ఓటర్ యొక్క ఏదైతే చేశాడో అతను ఓటు చేసుకున్నాడు అక్కడ. అలాంటిది ఆ ఈవీఎం మిషన్ వాళ్ళు పగల కొడితే అతని మీద ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయకపోతే భవిష్యత్తులో ఇంకా అసలు ఎలక్షన్స్ భారతదేశంలో జరుపుకునే పరిస్థితి ఉండదేమని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది చాలా దుర్మార్గం. మేము పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాం, పిన్నెల రామకృష్ణారెడ్డిని అక్కడ కనిపించాడు, ఇక్కడ తప్పించుకున్నాం అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఇవాళ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా, ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పోలీసులు వాళ్ళ ఫోన్లు కానీ మొత్తం కూడా కాల్ లిస్ట్ తెప్పిస్తే అతను ఎక్కడున్నాడు అనేది ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఇవాళకి పోలీసు అధికారులు కొంతమంది వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవాళ ఇలా ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈవీఎం బూత్లో ఏదైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పగల కొడితే, ఒక క్యాండిడేట్ పగల కొడితే ఇవాళ వరకు మీరు దాని మీద స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంటే ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తున్నాం. దీని మీద మేము కూడా పోరాటం చేస్తాం. అంటే సార్, వీడియో ఎవిడెన్స్ అంత స్పష్టంగా ఉన్నప్పటికీ వైసీపీ నేతలు ఒకటి చెప్తున్నారు, కేవలం ఒక 1 మినిట్ వీడియో మాత్రమే బయట పెట్టారు, చాలా మిగతా వీడియో ఉంది. అంతకుముందే అదే పోలింగ్ బూత్లో టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చి ఆ ఈవీఎం ధ్వంసం చేశారని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో అతనికి అధికారం ఉంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగిందని ఉందనుకోండి, పిఓ ఇవ్వాలి, కంప్లైంట్ పెట్టాలా? లేదా రీపోలింగ్కి అవకాశం ఉంటుంది. వెళ్ళి అతనే దాన్ని పగలగొట్టాడంటే ఏమనుకోవాలి? అంటే వీళ్ళు వాళ్ళ చేతుల్లో తీసుకుంటా ఉన్నారా? పోలింగ్ విధానం అంతా వీళ్ళ చేతుల్లో తీసుకుంటా ఉన్నారా? ఇది ఒకటే కాదు, చాలా సంఘటనలు జరిగినాయి. మొత్తం కూడా వీడియోస్ అన్నీ కూడా మొత్తం ఏదైతే అక్కడ ఉన్నటువంటి బూతుల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా బయట పెడితే వీళ్ళ రౌడిజం, వీళ్ళ యొక్క దుర్మార్గం మొత్తం కూడా బయటపడుతుంది. అంటే ఇప్పుడు టీడీపీ నేతలను అడ్డుకోవడానికి కారణం అక్కడికి వెళ్తే నిజాలు బయటకు వస్తాయనే కోణంలోనే పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అదే. ఇప్పుడు ఎందుకంటే అక్కడ బయటకు వచ్చి చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది అక్కడ పరిస్థితులు. ఇవాళ ఎవరైతే అక్కడ ఏజెంట్ అతను వెళ్ళి అడ్డగించాడో అతని మీద దాడి చేస్తే అవి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఏముంటుంది?
ఆ దాడులు అక్కడ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకు ఆత్మస్థైర్యం కలిగిస్తే ఖచ్చితంగా జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మేము వెళ్తే అవన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతోనే ఇవాళ కొంతమంది అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారులు మమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు అధికారులు వెళ్ళాలా, రాజకీయ పక్షంగా మేము కూడా అపోజిషన్గా మరి ఉన్నాం కాబట్టి, వాళ్ళ పోటీలో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మా నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ఆత్మస్థైర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందని కొల్లు రవీందర్ చెప్తున్నారు. అక్కడ కార్యకర్తలు వాళ్ళందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరం అని చెప్తున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి అంటే 13వ తారీఖు పోలింగ్ బూత్లు అంత దారుణంగా అంత వీడియో ఎవిడెన్స్ రూపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేయడం పైన ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు, అతని మీద ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలని కొల్లు రవీందర్ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి త్వరగా అరెస్ట్ చేయాలని కూడా కొల్లు రవీందర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.